ప్రైజ్ ది లార్డ్. మరొక నూతన దినంలో మనం ప్రవేశించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు. గడిచిన రాత్రి అంతయు మనల్ని కాపాడి సంరక్షించిన ఆ దేవాది దేవునికి వందనములు. ఇదే కాలంలో మనమంతా కూడా ఎంతో శ్రద్ధతో దేవుని వాక్యంని ధ్యానించడానికి, ప్రార్థించుకోవడానికి చేరి ఉండగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనం చెల్లించుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. దేవుడిచ్చిన ఈ కృపావతను బట్టి దేవునికి వందనములు. ఇక్కడ చూసారా, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పాత్రలు ఏ పాత్రలు అంటే 24 పెద్దలు పట్టుకొని ఉన్నారట, సువర్ణ పాత్రలు. అందులో ధూప ద్రవ్యములు ఉన్నాయి. ఆ ధూప ద్రవ్యములు అనేవి చాలా విలువైనవి. అవి మరి ఎంతో పవిత్రంగా భయభక్తులతో మరి ప్రధాన యాజకులు వారు తయారు చేసి ఉంచి ఆ యొక్క ధూపమును ప్రభువుకు వెలిగిస్తారు. ఆ ధూపము ప్రభువును చేరినప్పుడు అది ఒక ఇంపైన సువాసనగా ఉండాలని మనము కోరుకోవాలి. అలాంటి భక్తితో భయభక్తులతో ఆ ధూపద్రవ్యములను పెట్టాలి. అయితే మన యొక్క ప్రార్థనలు అలాగున్నాయట. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పాత్రలు అంటే ఈ బంగారు పాత్రలు. బంగారం అనేది ఎంత విలువైనది కదా, ఎంత ప్రశస్తమైనది, ఎంత మరి ఖరీదైనది. అలాంటి పాత్రలో మరి ధూపద్రవ్యములు అంతకంటే మించి ఇంకా విలువైనవి. అవి అన్నీ కూడా దేవునికి అవి గొప్ప ధననిధులట. దేవునికి ఇంపైన సువాసననిచ్చేటువంటి విలువైన ప్రార్థనలు. మరి మన యొక్క ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ప్రార్థన అనేది ఒక అద్భుతమైన పదం కదా. ప్రార్థన అనే పదం అంటే నిజంగా నాకైతే చాలా ఇష్టం. అయితే ఒట్టిగా ఇష్టపడడం మాత్రం కాదు, కానీ మనం ప్రార్థించాలి. ప్రార్థన అనే ఆ యొక్క సమయం, అది ఒక విలువైన సమయం. ఆ విలువైన సమయంలో మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ప్రార్థిస్తాము, అంటే దేవునితో సమయం గడుపుతాము. ఆ సమయంలో మనము ప్రార్థన చేయడం అంటే దేవునితో మాట్లాడడం. మనం ఏం మాట్లాడతాము, మనం ఎలాంటి సంబంధము దేవునితో కలిగి ఉన్నాము, అది చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క ప్రార్థన అంతా కూడా దేవుని యందు ఇష్టముతో, దేవుని యందు ప్రేమతో, దేవుని పట్ల ప్రేమతో ఉన్నటువంటి సమయమా అలాగైతే అది విలువైనది. అది ఎంతో ఇంపైన సువాసననిచ్చే ద్రవ్యము, ధూప ద్రవ్యము. అది ఉన్నటువంటి ఆ పాత్ర ఎంతో విలువైన నిధి. ఆ నిధి తండ్రి దగ్గర ఉన్నది, మరి పరలోకంలో ఉన్నది. మరి పరలోకంలో ఏం జరిగింది? అపొస్తలుడైన యోహాను మరి పత్మసు ద్వీపంలో పడవేయబడ్డాడు కదా. మరి ఆ యోహాను భక్తుడు ఎంత ఆశ్చర్యం కదండి. ఇంతమంది శిష్యులు ఉన్నారు, అపొస్తలులు. మరి ఒక్కొక్కళ్ళ మరణము ఒక్కొక్క రకంగా ఉన్నది. మరి పేతురు భక్తుడు ఆయన తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడని చెప్తారు. మరి పౌలును అయితే తల నరికి చంపేస్తారని చెప్తారు. యాకోబు కూడా మరి హతం చేయబడ్డాడు. ఈ విధంగా అనేక రకాలుగా మరి అపొస్తలులు మరణించారు. మరి తోమా యొక్క మరణం కూడా మనకు తెలుసు, మన దేశంలోనే, భారతదేశంలో జరిగింది. అయితే మరి యోహాను భక్తుడిని కూడా అలాగే వాళ్ళు చంపాలని ఎంతగా ప్రయత్నించారట. మరి మరుగుతున్న నూనెలో పడవేశారట. అయినా కూడా ఆయన మరణించలేదు. ఎంత అద్భుతమో, అది ఆశ్చర్యం. అంటే దేవుని ప్రణాళిక ఒక్కొక్కళ్ళ పట్ల ఒక్కొక్క రకంగా ఉన్నది. ఎవరికి ఎంత సమయం ఇవ్వాలో దేవుడు అలాగా ఇచ్చి వారి యొక్క వారు హతసాక్షులు అవ్వటం ద్వారా ఆయన ఎంతగానో మహిమపరచబడుతున్నారు. ఒకరు హతసాక్షి అయితే ఆ తర్వాత అనేక మంది లేవబడతారు. మరి స్టెఫెనును చూడండి, అతడు ఆత్మతో నింపబడినటువంటి వాడు, అలాంటి గొప్ప భక్తుడు. మరి అతన్ని ఏం చేశారు? భయంకరంగా రాళ్ళు రువ్వి చంపారు. మరి ఆ రాళ్ళు రువ్వి చంపుతున్నప్పుడు కూడా అతడు ఏమంటున్నాడంటే, నేను పరలోకం తెరవబడ్డం, ఆకాశం మరి పరలోకంలో
దేవుని కుడిపార్శ్వమున ప్రభువైన క్రీస్తు నిల్చొని ఉండడం అతడు నేను చూస్తున్నాను అని చెప్పినప్పుడు అందరు ఇంకా కోపంతో ఇంకా బలంగా రాళ్ళు విసిరారు. ఆయన ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తులాగానే వీరి మీద ఈ పాపం మోపొద్దు అని చెప్తున్నాడు. అంటే నిజంగానే మనము చూస్తే ఈ క్రైస్తవులను హింసించేటువంటి వారు, సేవకులను హింసించేవారు, వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క భయంకరమైన క్రూరమైన మనస్తత్వం చూసినట్లయితే చాలా వేదన అనిపిస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావడం లేదు, వాళ్ళు ఎందుకు హింసిస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎంత ద్వేషంతో వారు నిండి ఉన్నారు, కానీ అర్థం చేసుకోవడం లేదు. ఎందుకు క్రైస్తవులు ఇంతగా ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు, ఏంటి ఆయనలో ఉన్నటువంటి ఆ విశేషం ఏంటి, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఇది తెలుసుకుందామని ఎవరు అనుకోరు. కానీ క్రైస్తవులు అనబడే ఆ మాట వింటేనే చాలు ద్వేషంతో నిండిపోయి క్రీస్తు గురించినటువంటి వార్త విన్నప్పుడంతా కూడా వారు మరి ద్వేషంతో అసూయతో రగిలిపోతూ మరి ఆ ప్రకటిస్తున్నటువంటి వ్యక్తులను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఒకరు మరణిస్తే ఆ ప్లేస్లో ఇంకా వందల మంది సైనికులు లేవనెత్తబడతారు. క్రీస్తు సైనికులు, సిలువ సైనికులు లేవనెత్తబడతారు. ఆ విషయం వాళ్ళకి అర్థం కావడం లేదు. నిజంగానే వారు చాలా పాపం అంటే వాళ్ళ గురించి మనం బాధపడాల్సిందే. ఎందుకంటే వాళ్ళను క్షమించమని దేవుని అడుగుతూ మనము మరి ప్రార్థన చేయవలసిందే తప్ప దానివల్ల మరి వారు చేస్తున్నది వాళ్ళకి తెలియడం లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంటాడు కదా, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించుము అని. ఆ విధంగానే మనం కూడా ప్రార్థించాలి. మరి ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో మనము ప్రభు ఒక స్వరం వినడం, యోహాను మరి ఆ పద్మస్ ద్వీపంలో పడవేయబడినప్పుడు ఒక గొప్ప దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో పరలోకాన్ని అతడు చూశాడు. అక్కడ 4వ అధ్యాయంలో చూసినట్లయితే పైకి రా అని ఒక శబ్దము వినడము అతడు వింటున్నాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచెదను అని చెప్పినప్పుడు అతడు వెంటనే ఆత్మవశుడయ్యాడు. ఆత్మవశుడైపోయి ఆ పరలోకానికి ఎక్కిపోయాడు. అక్కడ చూసినప్పుడు అతడు ఒక పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి అన్న మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. అక్కడ ఆయన చూశాడనమాట. యోహాను భక్తుడు అవన్నీ కూడా చూశాడు. ఆ పరలోకంలో ఉండేటువంటి ఆ సింహాసనాన్ని చూశాడు. మరి అంతకుముందు కూడా 3 నుంచి 11 వరకు కూడా ఇవన్నీ కూడా వివరాలు మనకు చాలా క్లియర్గా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మరి 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ పరిచయం చేయబడ్డాడు. ఆయన ఎలాగా పరిచయం చేయబడుతున్నాడు అని అంటే యూదాగోత్రపు సింహము అని పరిచయం చేయబడుతున్నాడు. ఎందుకంటే అక్కడ లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం ముందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నేను చూశాను. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడు అని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూసితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికైనను శక్తి లేకపోయెను. అప్పుడు ఈ యోహాను భక్తుడు గట్టిగా ఏడుస్తున్నాడట. అయ్యో ఎవరూ లేరా అని ఏడుస్తున్నప్పుడు ఆ పెద్దలలో ఒకడు, అంటే 24 పెద్దలు ఉన్నారు కదా, ఆ వాళ్ళలో ఒకతను అంటున్నాడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథంను విప్పుటకై జయము పొందెనని అతనితో చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఆ గొప్ప దర్శనం అతడు చూసినప్పుడు ఆశ్చర్యంతో నిండిపోయాడు. మరి ఎంతో ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే యూదాగోత్రపు సింహము అని చూసినప్పుడు ఆ తర్వాతనే వెంటనే యూదాగోత్రపు సింహంగా వర్ణించబడినాడు. కానీ అక్కడ చూస్తే ఎవరున్నారు?
పెద్దల సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన మరి ఆ సింహాసనం నుండి ఆశుండయుండు వాని కుడి చేతుల నుండి ఆ గ్రంథంను తీసుకున్నాడు. అంటే ఈ యూదాగోత్రపు సింహము ఈ గొర్రెపిల్లకు సమానం. అంటే ఇక్కడ యూదాగోత్రపు సింహమైన ప్రభైన యేసుక్రీస్తే, వధింపబడిన గొర్రెపిల్ల అయినా ప్రభైన యేసుక్రీస్తే. ఎంత గొప్ప సంగతి కదా! ఇవన్నీ మర్మంతో కూడినటువంటి విషయాలు మనము ఆలోచిస్తూ మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతాయి. అందుకే మనము ఎంత జాగ్రత్తగా వాక్యంను ధ్యానించాలి. ఆత్మతో నింపబడిన ఆత్మను మనం పరిశుద్ధాత్మని అడగాలి. ప్రభువా నాకు ఈ అర్థమయ్యేలాగా చెయ్యి, ప్రభువా ఈ మర్మములు నాకు తెలిసేలాగా చెయ్యి అని మనము అడగాలి. ఆ విధంగా అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసి మనకు వాక్యము అర్థమయ్యేలాగా చేస్తాడు. ఆ తర్వాతనే అంటే ముందు యూదాగోత్రపు సింహం అని చెప్పబడిన తర్వాతనే వధింపబడిన గొర్రెపిల్లలాగా ఆయన కనిపించాడు. అంటే ఈయన ఒకరే. ఆ విధంగా మనము ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయన మన యొక్క ఆయన దానిని తీసుకొనినప్పుడు, అంటే ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని తీసుకున్నాడో ఆయన తీసుకున్నప్పుడు ఆయన ఆ 4 జీవులు ఉన్నారు అక్కడ. వీణలు ధూపద్రవ్యములతో నిండి ఉన్న సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు. అప్పుడు ఆ ప్రార్థనలు ఆయన తీసుకున్నాడు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అని రాయబడింది. అంటే మన ప్రార్థనలు అంగీకరిస్తున్నటువంటి వాడు ఎవరు అక్కడ అంటే అక్కడ వధించబడినటువంటి గొర్రెపిల్లగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే మన ప్రార్థనలన్నీ కూడా తండ్రి యొద్దకు చేరతాయి. ఇవి ఒక గొప్ప ధన నిధిలాగా, ఒక నిధిలాగా దేవుని యొద్దకు చేరుతున్నాయి. మన ప్రార్థనలు ఎంత పవిత్రమైనవి, మన ప్రార్థనలు ఎంతో విలువైనవి. అలాంటి ప్రార్థనలు మనం ఎలా చేస్తున్నామో ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఆ విలువని మనం తెలుసుకుంటే, ఏదైనా విలువైనది అని తెలిసినప్పుడు దాన్ని ఎంత పవిత్రంగా భావిస్తాము, ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తాం కదా. ఒక బంగారు నగ, ఒక బంగారు జ్యువెల్ మన దగ్గర ఉంది అనుకోండి, అది ఎక్కడంటే అక్కడ పడేస్తామా? ఎక్కడంటే అక్కడ పెడితే కూడా వెంటనే ఏంటి ఇంత అజాగ్రత్త అని తల్లిదండ్రులు కోప్పడతారు కదా. కాబట్టి మనం వెంటనే దాన్ని తీసి మరి జాగ్రత్తగా పెడుతూ ఉంటాము. మరి అలాంటి విలువైనటువంటి ఆ ప్రార్థనలు మనము ఎంత జాగ్రత్తగా చేయాలి, ఎంత జాగ్రత్తగా దేవునికి విన్నవించుకోవాలి. మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి కొన్ని వస్తువులు కానీ, కొన్ని ఏవైనా కొన్ని పాత్రలు కానీ, లేకపోతే ఏవైనా కొన్ని విలువైనటువంటివి మనకు చాలా జ్ఞాపకార్థంగా పెట్టుకొని ఉంటాం. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే మన పూర్వీకుల జ్ఞాపకాలు కదా. ఒక బాక్స్ అయినా సరే, లేకపోతే ఒక నగ అయినా సరే, లేకపోతే ఒక పుస్తకమైనా సరే మనం చాలాసార్లు జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుంటే, ఇది మా నాన్న నాకు ఇచ్చారు, లేకపోతే ఇది మా తాతగారు నాకు ఇచ్చారు, మా అమ్మమ్మ నాకు ఇచ్చింది, మా అత్తగారు నాకు ఇచ్చారు, ఇలా కొన్ని మనం చాలా జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుంటూ ఉంటాము. అలాగా ఒక నిధిలాగా దాన్ని దాచిపెట్టుకుంటాం కదా. మరి ప్రార్థనలు కూడా చాలా విలువైనవి కనుక మన ప్రార్థనలు మనము మన ప్రార్థనలంట దేవునికి అలాంటి విలువైనవి. మనము ఎంత చిన్న ప్రార్థన చేసినా, పెద్ద ప్రార్థన చేసినా మన ప్రార్థనలో విలువ అనేది ఎప్పుడు ఉంటుందంటే మనము హృదయపూర్వకంగా చేసినప్పుడే దానికి విలువ. మనము ప్రేమతో, దేవుని పట్ల ప్రేమతో మనం చేసినప్పుడే దాని యొక్క విలువ. ఆయన మన విలువైన ప్రార్థనలు ఎంతో ఒక నిధిలాగా ఆయన దాచుకుంటాడట. ఆయన వెంటనే దానికి సమాధానం ఇవ్వడానికి ఆయన చాలా తన యొక్క కాలమును బట్టి, మన యొక్క ప్రార్థనను బట్టి, మన ప్రార్థనకు ఎలాంటి జవాబు రావాలనో, దానికి ఎంత సమయం అవసరమో అదంతా కూడా దేవుని చేతిలో ఉన్నది కనుక ఆయన తగిన కాలంలో మనకు తప్పకుండా జవాబిస్తాడు. అయితే మనము ఎదురు చూడాలి, కనిపెట్టి ఉండాలి. మరి ఈ గొప్ప పాత్రలు, ఈ విలువైనటువంటి ఈ బంగారు పాత్రలు, ధూపద్రవ్యములతో నిండినటువంటి ఆ పాత్రలు ఎవరి చేతిలో ఉన్నాయంటే 24 పెద్దల చేతిలో ఉన్నాయి. ఆ పెద్దలు వారు ప్రభువైన యేసుక్రీస్తుకు వాటిని సమర్పిస్తూ ఉన్నారు. మరి ఈ పురాతన కాలంలో
అంటే పాత నిబంధన కాలంలో ఈ ధూప ద్రవ్యాలనేవి చాలా విలువైనవి. మరి రాజులు వీళ్ళంతా కూడా వాటినన్నిటిని ఉపయోగించేవారు. మనము మన యొక్క ప్రార్థన అంటే పాత నిబంధన కాలంలో మరి మరి అతి పరిశుద్ధ స్థలంలో మరి ప్రధాన యాజకుడు అర్పించేది కూడా అలాంటి ధూపద్రవ్యములతో నిండినటువంటి పాత్రలే. అలాగనే మన యొక్క ప్రార్థనలు కూడా ఎంతో ప్రత్యేకించబడినవే ఉండాలి. మరి రాజులు వారు ముగ్గురు కాదు, కొంతమంది జ్ఞానులు ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయనను దర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే బంగారు, బోళము, సామ్రాణి, ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి ద్రవ్యాలు. అవి వారి 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 ప్రాంతాలలో దొరికేటువంటి విలువైనవి అన్నమాట. అలాంటి వాటిని అంటే అంత ఖరీదైనవి తీసుకొని వచ్చి ఒక రాజుగా మరి ప్రభువైన యేసుక్రీస్తుని వారు ఆరాధించారు. అదేవిధంగా మనం కూడా మన విలువైన మన యొక్క ఆత్మను దేవునికి అప్పగిస్తూ, మన యొక్క విలువైన పదాలను దేవునికి ఉపయోగిస్తూ, మన విలువైన సమయాన్ని దేవునికి అప్పగిస్తూ, మన యొక్క శరీరమును, ప్రాణమును, ఆత్మను, సమస్తమును ఆయనకు అప్పగిస్తూ మనం ఆయనకు ప్రార్థన చేయాలి. అందుకే దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటాడు. నిత్యము మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించడం, ఆయన ఆ స్తుతులపైన అలా చెల్లిస్తే ఆయన ఆ స్తుతులపైన ఆసీనుడవుతాడు. అంతేకాదు స్తుతులు మన స్థితిని మారుస్తాయి అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. మనము దేవుని స్తుతించడం వల్ల మనం ఎన్నో లాభాలు పొందుకుంటాము. ఈ లోకపరంగా అయినా ఆత్మీయ పరంగా అయినా ఏ విధంగా అయినా సరే మనము దేవుని యొక్క కృపను అధికంగా పొందుకోగలుగుతాము. మరి మన ప్రార్థనలు చాలా ఒకవేళ అంటే మనము ఎప్పుడు చేసినా కూడా ఏ ప్రార్థన అయినా సరే, ఎంత చిన్న ప్రార్థన అయినా సరే, అది తప్పకుండా దేవుని చేరాలంటే మనం ఆ ప్రార్థన హృదయపూర్వకంగా చేయాలి. ఆ ప్రార్థన ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ చేసినా చాలు. ఆ ప్రార్థన హృదయపూర్వకమైనదై మనం నిజంగా మొరపెడితే దేవుడు తప్పకుండా ఆలకించి ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడే ఉంటున్నాడు. అందుకే ఇక్కడ మరి యూదాగోత్రపు సింహమైన ప్రభువైన యేసుక్రీస్తు మరి మన ప్రార్థనలు అంగీకరిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా ప్రభువైన తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు చేరుతూ ఉన్నాయంటే మన యొక్క ప్రార్థనలకు ఎంత విలువ ఉన్నది. ఆ విలువైన ప్రార్థనలను మనం గుర్తిద్దాం. ఆ విలువైనటువంటి మరి తండ్రి అయిన దేవుణ్ణి మరి ప్రభువైన యేసుక్రీస్తును మనం గుర్తిద్దాం. వారి సన్నిధిలోకి మన ప్రార్థనలు చేరడానికి మనము దేవుని యొక్క సన్నిధిలో నిజంగా మొరపెట్టాలి. నిజంగా హృదయపూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమిస్తూ మనము ఆయన సన్నిధిలో ఉందాం. ఆయన యొక్క మన యొక్క ప్రార్థనలు దేవునికి ఎంత విలువైనవంటే, ఎందుకు అంత విలువైనవంటే మనము ఆయనకు విలువైన వాళ్ళం. మనమంతా కూడా ప్రత్యేకంగా సృష్టించబడిన వారం. ఆయన చేతి పని, నా చేతి పని ఆయన అని చెప్తాడు. మనల్ని నిర్మించాడు ఆయన. మన అంతరింద్రియములను సమస్తమును ఆయన సృష్టించాడు. బూది అంధకార స్థలములలో ఆయన మనల్ని సృష్టించాడు. మనకు తెలియదు మరి, కానీ మనల్ని ఎంతో విలువైన వారుగా సృష్టించడం మాత్రమే కాదు, మన కొరకు తన యొక్క విలువైన రక్తమును కాచి మనలను కొన్నాడు ఆయన. మనం ఆయన సొత్తు. మనము మన ఇష్ట ప్రకారం జీవించడానికి కాదు, కానీ మనం ఆయన సొత్తు. కాబట్టి ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మన నుంచి ఆయన ఏ ప్రతిఫలము ఆశించటం లేదు. ఆయన స్వార్థరహితంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి వెళ్ళలేనంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కనికరంతో ప్రేమిస్తున్నాడు. అంతేకాకుండా మనం ఆయనకు దగ్గరగా ఉండాలని, ప్రార్థనల ద్వారా ఆయన దగ్గరగా మనం జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనము అలాంటి ప్రార్థనలు చేయడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. మనము హృదయపూర్వకంగా మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమిస్తూ ఆయనను ప్రార్థిద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ఈ పెందలకడ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనం చెల్లించుకుంటూ, మరి మన సమస్యలన్నీ కూడా ఆయన సన్నిధిలో పెట్టుకొని
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, దయామేడ, నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అవును ప్రభా, నీవు ఎలాంటి గొప్ప దేవుడవు ప్రభా, ఎంత అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. మా తండ్రి, ఆ సింహాసనమునందు ఆసీనుడైన దేవా, సూర్యకాంత పద్మరాగములను పోలిన దేవా, మరకతం వలె ప్రకాశించు దేవా, నీకు స్తోత్రం నాయన. మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనములు స్తోత్రములు. మా తండ్రి, యూదాగోత్రపు సింహము అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ కూడా ఉన్నాడు తండ్రి. దేవా, మరి నీవు తండ్రి పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు తండ్రి. మేము కూడా చెప్తున్నాము, నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు. ప్రభువా నాయన, నీవు యుగయుగములు జీవించుచున్న దేవుడవు. మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులు నీకే కలుగునుగాక. దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా, మమ్మల్ని సృష్టించిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. మమ్మలను ఎంతగా ప్రేమిస్తున్నారు ప్రభా, ఏమాత్రము స్వార్థం లేకుండా మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. దేవా, నీకు వందనములు. మా తండ్రి, మా పట్ల నీకున్న ప్రత్యేక ప్రణాళికను బట్టి నీకు వందనములు. మమ్మల్ని ఒక్కొక్కలను తండ్రి, నన్ను ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా నాయనా, మీరు ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి, ప్రత్యేకంగా సృష్టించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మేము మా పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నిన్ను ప్రేమిస్తున్నాం. మా తండ్రి, మేము అర్పిస్తున్నటువంటి ఈ ప్రార్థనలు తండ్రి, బంగారు పాత్రలలో ఉన్నటువంటి ఆ ప్రార్థనలు నీకు ఎంతగానో ప్రియమైనవిగా ఉండునుగాక. మా తండ్రి దేవా, మీరు వాటిని ఎంతగానో ఆ ప్రార్థనలను తండ్రికి చేరుస్తుండగా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాయన. మా ప్రభా, మా ప్రార్థనలు అంగీకరించు. ఉదయ కాలమున తండ్రి దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, యేసుక్రీస్తు ద్వారా మేము సమర్పిస్తున్న ఈ ప్రార్థనలన్నీ కూడా నాయన మీరు తప్పకుండా అంగీకరించి జవాబులు ఇస్తారని నమ్ముతూ స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, మాకు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవా, నీకే స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలంలో మేము తిరిగి మా పనులకు వెళ్తున్నాము తండ్రి. ఈ దినం మేము చేయబోయే ప్రతి పనిలో మీ తోడును మాకు అనుగ్రహించండి. మా ప్రభు, మాకు కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి. మా ప్రభు, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి తండ్రి. మాలో మరి మేము పూర్తిగా నీ పైన మాత్రమే ఆధారపడి మా ఉద్యోగ జీవితాలలో ఎల్లప్పుడూ నీ యొక్క సలహాలు, సూచనలు మేము తీసుకుంటూ నీ నడుపుదల కొరకు మేము ఎల్లప్పుడూ అడిగేవారంగా ఉండడానికి సహాయం చేయండి. మీరు మాతో నిత్యం ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి దేవా. ప్రభా, విద్యార్థులను దీవించి వారందరూ పరీక్షలు రాశారు మా ప్రభా. వారు ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. తప్పకుండా మంచి రిజల్ట్ అనుగ్రహిస్తారని ఎంతగానో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నీకు స్తోత్రములు. వారి ఫ్యూచర్ను నీ చేతుల్లో పెడుతున్నాం. భవిష్యత్తులో చక్కగా వారు ఎంతో బాగా తండ్రి చదువుకొని ఉన్నత స్థితికి రాగట్టుకు సహాయం చేయండి. ఈ దినము ఎవరెవరైతే మరి ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. మా తండ్రి, ఎవరెవరైతే నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగముల కొరకు అడుగుతున్నారో వారందరి మనవులు ఆలకించి వారికి తప్పకుండా ఉద్యోగములు అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, వారికి మంచి మార్గములను చూపించమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను దీవించి వారికి తప్పక సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించి సంతోషము, సమాధానం అనుగ్రహించండి దేవా. ప్రభా, మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రభా, ఇంకా మా ప్రార్థనలు కోరే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరూ ఎలాంటి సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ తొలగించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత అనుగ్రహించండి దేవా. ఎంతమంది హాస్పిటల్స్లో సర్జరీలు గుండా వెళ్ళి ఉన్నారు, వారిని అందరినీ క్షేమంగా బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము ప్రభా. వారికి త్వరగా వారు కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన, మరి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులను దీవించి వారికి తగినటువంటి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు స్వస్థ దేవుడు, నీ గాయపడిన హస్తంతో వారిని ముట్టి స్వస్థపరచము తండ్రి. ఎవరికి కూడా డయాలసిస్ అవసరత కానీ, కీమోథెరపీల అవసరత కానీ రాకుండా చేయమని ప్రార్థిస్తున్నాము. యేసు నామములో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక. ప్రభానైనా కిడ్నీ వ్యాధులు బాగుపడునుగాక, పనిచేయని కిడ్నీలు బాగుపడునుగాక, పనిచేయనుగాక తండ్రి. ప్రభా,
మరి భయంకరమైన లివర్ సిరోసిస్, లివర్ ఫ్యాటీ లివర్, ఇంకా తండ్రి ప్యాంక్రియాస్లో మరి గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటినీ యేసునామములో తొలగించండి. ప్రభా నైనా స్టోన్స్ ఉంటే యేసునామములో కరిగిపోవును గాక. మా ప్రభా ఇంటెస్టైన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఎవరెవరైతే సర్జరీ చేయించుకొని ఉన్నారో వారందరూ త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. మా తండ్రి దేవా, మరి హార్ట్లో తండ్రి సమస్యలతో ఉన్నటువంటి వారికి యేసునామములో స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా తండ్రి, ఆ స్టెంట్ వేసినటువంటి వారిని మీరు దీవించిన స్వస్థపరచమని వేడుకొంచున్నాం. ఆ సర్జరీ గుండా బైపాస్ సర్జరీలు అది జరిగినటువంటి వారిని త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, థైరాయిడ్ సమస్యలు, మరి గ్యాస్ట్రైటిస్ సమస్యలు, మైగ్రేన్ తలనొప్పులు, స్పాండిలైటిస్ వల్ల వస్తున్న తలనొప్పులు, మరి తల తిరుగుడు సమస్య అన్నిటిని కూడా తొలగించమని, ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాం. నరాల సంబంధిత వ్యాధులన్నిటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా కండరాలకు బలమును అనుగ్రహించండి. ప్రభానైనా మరి కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, మరి నడుము నొప్పులు అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరచమని వేడుకొంచున్నాం నాయన. మరి ఈ అలర్జీస్తో బాధపడుతున్నటువంటి వారు మా ప్రభానైనా, ముఖ్యంగా పొల్యూషన్ వల్ల వచ్చినటువంటి భయంకరమైన అలర్జీస్తో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏ శ్రమంలో స్వస్థపరచం తండ్రి. మా ప్రభా మరి ఆ లంగ్స్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా తొలగిపోను గాక. సంపూర్ణంగా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి కంజెషన్ అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి విడుదలనిచ్చి ఫ్రీగా మరి ఊపిరి తీసుకునే కృపను దయచేయండి. మా ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యంతో వారు కోలుకొని ఇంటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభానైనా మేము ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడానికి కూడా మీరే మాకు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ప్రతి సమస్య, అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు ఆదరించి వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించండి. భయంకరమైన దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారికి విడుదల దయచేయండి. మా తండ్రి, మీరు మాట్లాడే దేవుడు వింటున్నారు, దర్శించే దేవుడు వింటున్నారు. ప్రభా, నీ ముఖ దర్శనం ప్రతి ఒక్కరికి దయచేసి ఆ కఠిన హృదయాన్ని మార్చండి, మెత్తనపరచండి. ప్రభా, అంగీకరించే హృదయాన్ని వారికి అనుగ్రహించండి. దేవా, నీ బిడ్డలుగా వారు మారడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయ దేవుడు నీవే. కృపతో కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా దేవా తండ్రి, మరి మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న సేవకులను ఆశ్రయించండి. మరి ప్రభా, ఏజెన్సీ ప్రాంతాల్లో, అరణ్య ప్రాంతాల్లో ప్రభా, ఎన్నో చోట్ల మరి నీ యొక్క వాక్యం ప్రకటిస్తున్నటువంటి బిడ్డలను దీవించండి. వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తండ్రి మీరు తొలగించండి తండ్రి. అయినా మీరు కాపుదలగా ఉంటారు. మీ చిత్తము, మీరు సమస్తము చేయి దేవుడు కనుక నీపైననే మేము ఆధారపడి బ్రతుకుతున్నాం. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రపంచమంతటా నీ యొక్క శాంతిని, సమాధానం కుమ్మరించండి దేవా. యుద్ధ వాతావరణం తీసివేయండి ప్రభా. ఇజ్రాయెల్ దేశం దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరుల క్షేమమును, వారి ప్రాకారముల నెమ్మదిని దయచేయండి. మా దేశంలో రాష్ట్రమును దీవించండి. పనిచేస్తున్నటువంటి అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను అందరినీ కూడా న్యాయంగా, నీతిగా పనిచేయడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మా తండ్రి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యాయము, అక్రమాలన్నింటినీ కూడా బంధించి వేస్తున్నాం తండ్రి యేసు నామములో. మా తండ్రి, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్న నీ భక్తులందరినీ కనికరించి వారిని లేవనెత్తండి. వారి సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా ఎలాంటి సమస్యలు ఎవరెవరికి ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. మరి ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.